నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మోదీ స్పందించారు. యువత సంక్షేమం భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదని ఆయన అన్నారు. పేపర్ లీక్ నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. యువత భవిష్యత్తుకు హాని తలపెట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు మోదీ ట్వీట్ పై సీజేపీ స్పందించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. మరోవైపు మోదీ ట్వీట్ పై ఎక్స్ వేదికగా స్పందించారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. యువత భవిష్యత్తును నాశనం చేసింది మోదీయే అన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారని, దాన్ని మోదీయే ప్రోత్సహించారని విమర్శించారు. అంతేకాదు విద్యా వ్యవస్థను నాశనం చేసిన అందరినీ ఆయనే రక్షించారంటూ ఆరోపించారు. ఇప్పటికైనా నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు.